ఎలా ఉంది? బాగుంది. బాగుందా? సరే, ఏంటి అవి? ఫ్రెంచ్ ఫ్రైసా? అది టమాటో కచప్. నీకు ఇష్టమా? నాకు నీకు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుద్రాంశ్ ముచ్చట్లు. పిల్లలకి ఎంతో ఇష్టమైన పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ ఈరోజు ఇంట్లోనే తయారు చేసుకుందాం. ముందుగా 4 పొటాటోస్ని తీసుకొని పీల్ చేసి ఒక బౌల్లో సాల్ట్ వేసిన వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత పొటాటోస్ని స్లైసెస్గా కట్ చేసుకొని పొటాటో స్టిక్స్ మాదిరిగా ఉండేలా కట్ చేసుకుంటే పిల్లలకి ఎంతో ఇష్టంగా బయట నుంచి తెచ్చినట్టే ఉంటుంది. ఆ తర్వాత సాల్ట్ వాటర్ని మీరు స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ అయ్యేలా చూసుకోవాలి. బాయిల్ అయిన వాటర్లో కట్ చేసుకున్న స్లైసెస్ని వాటర్లో వేసుకోండి. అవి 70% కుక్ అవ్వాలి. కుక్ అయినాయి అని మనకి ఎలా తెలుస్తుందంటే ఒకసారి ఒక పీస్ తీసుకొని చేత్తో ఒత్తితే మెత్తగా ఉండాలి. ఆ తర్వాత ఒక క్లాత్లోకి ఆ పీసెస్ని తీసుకొని తడి ఆరబెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసిన తర్వాత కొంచెం హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న పీసెస్ని డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేసిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని చల్లార్చాలి. డీప్ ఫ్రై అయిన పీసెస్ని ఒక బౌల్లో తీసుకొని కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. వేసుకోకపోయినా ఓకే, కానీ వేసుకుంటే క్రిస్పీనెస్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేసిన తర్వాత మనకి కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. అలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకుంటే మనకి ఎంతో కరకరలాడే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అవుతుంది. దాంట్లో కొంచెం సాల్ట్, జీరా పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే రుద్రాంష్కి కొంచెం హోమ్ మేడ్ టొమాటో కచప్ వేసి సర్వ్ చేశాను.